నేను జాగ్రఫీ డీల్ చేస్తున్నాను ప్రజెంటు. ఇవాళ నుంచి రోజుకొకటి కాకపోయినా రోజు మార్చి రోజు ఒకదానికి తర్వాత ఒకటి ఖచ్చితంగా జాగ్రఫీ మొత్తం కవర్ చేస్తాను. దీనికి ముందుగా మీకు ఈ జాగ్రఫీ అనేది ప్రతి ఒక్క అంటే ఈ మధ్య పడ్డ నోటిఫికేషన్లు చాలా ఉన్నాయి. ఎస్ఐ కానీ, గ్రూప్ 2 కానీ, త్వరలో రాబోయే సచివాలయం జాబ్స్ కానీ, ప్లస్ కానిస్టేబుల్, దాదాపుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన అన్నిటికీ బాగా యూజ్ఫుల్ అయ్యేలాగా నా యొక్క టీచింగ్ కొనసాగుతుంది. మీకు నా యొక్క వీడియోస్ ప్రతిరోజుకి ఒకటి మీకు రావాలంటే ప్లీజ్ నా యొక్క ఛానల్ ఆర్కే ఎడ్యుకేషనల్ హౌస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు బాగా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఎక్కువగా మాట్లాడకుండా నేను సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం అనుకుంటాను. సో ఇవాళ నేను జాగ్రఫీ గురించి చెప్పబోతున్నాను. జాగ్రఫీ జాగ్రఫీ అంటే ఇదొక గ్రీకు పదం. జాగ్రఫీలో జియో అనేది ఉంది కదా, ఈ పార్టు. జియో అంటే భూమి అని అర్థం. జియో అంటే తెలుగులో భూమి అని అర్థం. అదే గ్రఫీ అంటే వర్ణన. జాగ్రఫీలో జియో అంటే భూమి అని, గ్రఫీ అంటే వర్ణన అని అర్థం. ఈ జాగ్రఫీ యొక్క పితామహుడు ఎవరంటే హెకటేరియన్. జాగ్రఫీ యొక్క పితామహుడు ఎవరు రాసుకోండి ఫ్రెండ్స్. జాగ్రఫీ యొక్క పితామహుడు హెకటేరియన్. మన భారతదేశం యొక్క చిత్రపటాన్ని, అంటే మన భారతదేశం అనేది ఇలా ఉంటుంది, భారతదేశం అనేది ఈ షేప్లో ఉంటుంది అని మొట్టమొదటిసారిగా గీసిన వ్యక్తి ఎవరంటే అతని పేరు ఆష్డిల్. మన భారతదేశాన్ని మొదటగా చిత్రపటాన్ని గీసిన వ్యక్తి ఎవరంటే ఆష్డిల్. ఇదే భారతదేశాన్ని రాష్ట్రాలతో పాటు, సపోజ్ మన ఆంధ్ర అనుకో ఇలా ఉంటుంది, ఇది తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఇలా ప్రతి ఒక్క స్టేటు రాష్ట్రాలతో పాటు గీసినది ఒక సంస్థ ఉంది ఫ్రెండ్స్. ఆ సంస్థ ఏదంటే సర్వే ఆఫ్ ఇండియా. సర్వే ఆఫ్ ఇండియా అంటే భారతదేశం గీసిన వ్యక్తి ఏమో మొదటిసారిగా ఆ యొక్క సరిహద్దులు వెంబడి భారతదేశం ఎలా ఉంటుందని గీసిన వ్యక్తి ఆష్డిల్. మొత్తం లోపల రాష్ట్రాలతో పాటు గీసినది ఒక సంస్థ ఉంటుంది అనమాట. ఆ సంస్థ సర్వే ఆఫ్ ఇండియా. ఈ సంస్థ ఎక్కడుందంటే డెహ్రాడూన్లో ఉంది. ఆ సంస్థ ఎక్కడుందంటే మన భారతదేశంలో డెహ్రాడూన్లో ఉంది. నెక్స్ట్ ఈ భారతదేశానికి ఆ పేరు ఎలా వచ్చింది? భారతదేశానికి చాలా పేర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో కొన్ని అంటే ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ మీద నా యొక్క టీచింగ్ అనేది కాన్సన్ట్రేషన్గా పెడతాను. అన్నెసరీగా బిట్స్ అన్నెసరీ టాపిక్ మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం ఉంటుంది. కాబట్టి మన భారతదేశం యొక్క పేర్లు, అంటే భారతదేశానికి పేర్లు చాలా ఉంటాయి. పురాణాల ప్రకారం అంటే మన భారతదేశం యొక్క పేరు ఏంటంటే జంబూ ద్వీపం అనేవాళ్ళు ఒకప్పుడు. పురాణాల ప్రకారం మన భారతదేశాన్ని జంబూ ద్వీపం అనేవాళ్ళు. ఇంకా మన భారతదేశానికి మనం మాట్లాడుకునే భాష భారతదేశం ఒకటి, ఇంకా ఇండియా ఒకటి, ఇంకా హిందుస్థాన్.
మన భారతదేశానికి గల పేర్లు. పురాణాల్లో అయితే మన భారతదేశాన్ని జంబూ ద్వీపం అనేవాళ్ళు. ఇంకొకటి భారతదేశం, ఇంకోటి ఇండియా, హిందుస్థాన్. ఈ పేర్లు ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఈ భారతదేశం అనే పేరు ఎలా వచ్చింది మొదటగా తెలుసుకోవాల్సింది. అసలు ఈ భారతదేశం అనే పేరు ఎలా వచ్చింది? పూర్వం మన దేశాన్ని అంటే పూర్వం పురాణాల్లో అయితే జంబూ ద్వీపం అనేవాళ్ళు కదా. మన దేశాన్ని భరతుడు అనే రాజు పరిపాలించేవాడు. భరతుడు అనే రాజు పరిపాలించాడు కాబట్టి భారతదేశానికి భారతదేశం అని పేరు వచ్చింది. భరతుడు రాజు పరిపాలించాడు కాబట్టి భారతదేశం అనే పేరు దానికి రావడం జరిగింది. ఈ భరతుడు యొక్క తల్లిదండ్రులు కూడా చాలా ఇంపార్టెంట్ మీన్స్. ఈ మధ్యనే గ్రూప్ 1లో అడిగాడు. భరతుడు యొక్క తల్లిదండ్రులు దుష్యంతుడు, తల్లి శకుంతల. భరతుడి యొక్క తల్లిదండ్రులు దుష్యంతుడు మరియు శకుంతల. నెక్స్ట్ ఇండియా అనే పేరు ఎలా వచ్చింది తెలుసుకోవాలి. నెక్స్ట్ భారతదేశం అనే పేరు అయితే భరతుడు అనే రాజు పరిపాలించారు కాబట్టి భారతదేశం వచ్చింది. మరి ఇండియా అనే పేరు ఎలా వచ్చింది సార్ అని అడుగుతారు మీరు. ఇండియా అనే పేరు ఎలా వచ్చిందంటే మన భారతదేశంలో తూర్పు వైపుగా ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. అదే సింధు నది. ఈ సింధు నదిని గ్రీకులు ఇండస్ అనేవాళ్ళు. ఈ సింధు నది పేరు ఇండస్ కాబట్టి ఈ సింధు నది పరిసర ప్రాంతాల్లో చాలా మన ప్రజలు జీవిస్తుంటారు కాబట్టి దానికి ఇండియా అనే పేరు రావడం జరిగిందనమాట. ఇండియా అనే పేరు రావడం జరిగింది. అలా తర్వాత కాలంలో బ్రిటిష్ వారు ఇండియన్స్ అంటాం. అలా ఇండియా అనే పేరు మన భారతదేశానికి రావడం జరిగింది. అంటే ఇండియా అనే పేరు ఎలా వచ్చింది అని క్వశ్చన్ అడిగితే సింధు నది పేరు మీదుగా మన భారతదేశానికి ఇండియా అనే పేరు రావడం జరిగింది అని ఆన్సర్ పెట్టాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ హిందుస్థాన్ అనే పేరు. ఈ హిందుస్థాన్ అనే పేరు చాలామంది ఏమనుకుంటారంటే హిందుస్థాన్ అనే పేరు ఎలా వచ్చింది అనుకుంటే హిందువులు మన భారతదేశంలో ఎక్కువ కాబట్టి హిందుస్థాన్ అనే పేరు వచ్చింది అని చాలామంది అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పు. ఈ హిందుస్థాన్ అనే పేరు కూడా ఈ సింధు నది మూలంగానే వస్తుంది ఫ్రెండ్స్. అది ఎలా అంటే పూర్వం మన భారతదేశానికి పర్షియన్లు వచ్చేవాళ్ళు. ఆ పర్షియన్లు సింధు నది అని పలకలేక హిందూ నది అని పలికేవాళ్ళు. అంటే సా అనేది వాళ్ళ భాషలోనే ఉండదు. పూర్తిగా పర్షియన్ భాషలో సా అనే అక్షరమే పలకదు కాబట్టి దీన్ని హిందూ నది అనేవాళ్ళు. అలా హిందూ నది పక్కన జీవిస్తుంటారు కాబట్టి హిందుస్థాన్ అనే పేరు రావడం జరిగింది. అంతేగాని హిందువుల వల్ల హిందుస్థాన్ అనే పేరు రాలేదు. సింధు నది మూలంగానే మన భారతదేశానికి హిందుస్థాన్ అనే పేరు రావడం జరిగింది. ఇప్పటివరకు మన భారతదేశానికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం. నెక్స్ట్ అసలు మన భారతదేశం యొక్క ఉనికి తెలుసుకుందాం. భారతదేశం ఉనికి. మన భారతదేశం ఎలా ఉంది, అసలు ఎక్కడుంది, మన భారతదేశం యొక్క ఉనికి తెలుసుకోవాలంటే మన భారతదేశం 8 డిగ్రీల 4 సెకండ్ల నుండి 37 డిగ్రీల 6 సెకండ్ల ఉత్తర అక్షాంశం, అలాగే 68 డిగ్రీల 7 సెకండ్ల నుండి 97 డిగ్రీల 25 సెకండ్ల తూర్పు రేఖాంశం మధ్యన మన భారతదేశం ఉందన్నమాట. అంటే భారతదేశం యొక్క ఉనికి చెప్పాలంటే 8 డిగ్రీల 4 సెకండ్ల నుండి 37 డిగ్రీల 6 సెకండ్ల ఉత్తర అక్షాంశము మరియు 68 డిగ్రీల 7 సెకండ్ల నుండి 97 డిగ్రీల 25 సెకండ్ల తూర్పు రేఖాంశం మధ్యన మన భారతదేశం ఉందన్నమాట. అంటే ఇది మీకు డౌట్ రావచ్చు, ఉత్తర అక్షాంశం ఇది ఏంటి అసలు డిగ్రీలు ఏందని. దానికి చెప్తాను చూడండి. అసలు మన భారతదేశం యొక్క ఇది భూమి అనుకుంటే
ఇది భూమి అనుకుంటే అడ్డంగా గీయబడిన ఊహాత్మక రేఖలనే అక్షాంశాలు అంటారు. మనం చిన్నప్పుడు చాలాసార్లు తెలుసుకుని ఉంటాం ఆల్రెడీ. అడ్డంగా మన భూమికి అడ్డంగా గీయబడిన ఊహాత్మక రేఖలనే అక్షాంశాలు అంటారు. మన భూమికి నిలువుగా గీయబడిన ఊహాత్మక రేఖలనే రేఖాంశాలు అంటారు. నిలువుగా గీయబడిన ఊహాత్మక రేఖలనే రేఖాంశాలు అంటారు. ఈ అడ్డంగా గీయబడిన ఊహాత్మక రేఖల్లో ఈ మధ్యన మన భూమికి సరిగ్గా సగభాగం చేస్తూ అడ్డంగా గీయబడిన అక్షాంశాన్నే 0 డిగ్రీల అక్షాంశం అంటారు. దీన్నే భూమధ్య రేఖ అంటారు. చాలాసార్లు తెలుసుకుంటాం ఆల్రెడీ. ఇదే భూమధ్య రేఖ. భూమిని మధ్యగా చీరుస్తుంది కాబట్టి భూమధ్య రేఖ. అదే నిలువుగా అడ్డంగా గీసిన అంటే నిలువుగా కోసే ఒక రేఖ ఉంటుంది. ఇది రేఖాంశం. అంటే 0 డిగ్రీల రేఖాంశం. 0 డిగ్రీల రేఖాంశం. 0 డిగ్రీల రేఖాంశం. దీన్ని ఏమంటారంటే గ్రీనిచ్ రేఖాంశం అంటారు. గ్రీనిచ్ రేఖాంశం అంటారు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ భూమధ్య రేఖకి అక్షాంశాల పరంగా ఈ భూమధ్య రేఖకి యువతల వైపు ఉన్న భాగం అంటే ఉత్తరం వైపు ఉన్న భాగాన్ని ఉత్తరగోళం అని, ఈ అక్షాంశాలకి దక్షిణ వైపు భాగాన్ని దక్షిణ గోళం అని అంటారు. ఓకేనా? ఇది రేఖాంశ ఇది అక్షాంశాల పరంగా అయితే ఈ భూమధ్య రేఖకి అవతల వైపు ఉన్నది ఉత్తరగోళం, ఇటువైపు ఉన్నదేమో దక్షిణ గోళం. అదే ఈ 0 డిగ్రీల రేఖాంశం అంటే ఇది గ్రీనిచ్ రేఖాంశం ఉంది కదా, దీని పరంగా చూసుకున్నాం అనుకో, ఈ ఎడమ వైపు ఉన్న భాగం ఏమో పశ్చిమార్ధ గోళం అంటే పశ్చిమం వైపు కాబట్టి తెలుసు కదా మామూలుగా. ఇదేమో ఇది ఉత్తరం, ఇది తూర్పు, ఇది దక్షిణం, ఇది పశ్చిమ. చూడండి ఫ్రెండ్స్, ఈ రేఖాంశం పరంగా చూసుకుంటే అది ఉత్తరం అవుతుంది, ఉత్తరగోళం. రేఖాంశం పరంగా అది అక్షాంశం పరంగా ఉత్తరగోళం అవుతుంది. ఇది పైన భాగం, కింద ఉన్న భాగం దక్షిణ భాగం. ఈ రేఖాంశం పరంగా 0 డిగ్రీలకి ఎడమ వైపు ఉన్నది పశ్చిమార్ధగోళం, అవతల వైపు ఉన్నది తూర్పార్ధగోళం లేదా పూర్వార్ధగోళం అని కూడా అంటారు దాన్ని. ఇప్పుడు మన భారతదేశం ఎక్కడ ఎలకొట్ అయిందంటే దాదాపుగా మన భారతదేశం ఎక్కడ ఎలకొట్ అయిందో ఇప్పుడు మనం చూద్దాం. ఉండండి ఫ్రెండ్స్, వెయిట్. మన భారతదేశం ఇది 8 డిగ్రీల 4 సెకండ్ల నుండి అక్షాంశం పరంగా ఉత్తర అక్షాంశం ఉన్నాడు కదా 37 డిగ్రీల 6 సెకండ్లు ఈ మధ్య, ప్లస్ 68 డిగ్రీల 7 సెకండ్ల నుండి 97 డిగ్రీల 25 సెకండ్లు ఈ మధ్యన ఇక్కడి నుంచి భారతదేశం ఇలా విస్తరించి ఉందని అర్థం. అంటే ఈ మధ్యన అలకట్టయింది. యాక్చువల్గా ఇంకా డెప్త్ వెళ్ళాలంటే ఒక అక్షాంశము ఒక రేఖాంశము కలుసుకునే ప్రాంతాన్ని నోడ్ అంటారు. వీటిని ఈ 4 నోడ్లు కలిపిన ప్రాంతం, ఈ 4 నోడ్లు కలిసే ప్రాంతమే గ్రిడ్ అంటారు. అంత డెప్త్ మీకు అవసరం లేదు. యాక్చువల్గా ఒక అక్షాంశం రేఖాంశం కలుసుకునే ప్రాంతం నోడ్ అయ్యిద్ది. ఈ 4 నోడ్లు ఎక్కడైతే 4 నోడ్లు కలుస్తుందో ఈ యొక్క బాక్స్ని దీని గ్రిడ్ అంటారు. ఓకే, ఇది భారతదేశం యొక్క ఉనికి. అక్షాంశాలు రేఖాంశాలు ఇప్పుడు తెలుసుకున్నాం కదా. అక్షాంశం అంటే ఏంటి? భూమికి అడ్డంగా గీయబడిన ఊహాత్మక రేఖలనే అక్షాంశాలని, భూమికి నిలువుగా గీయబడిన ఊహాత్మక రేఖలనే రేఖాంశాలని ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇప్పుడు అక్షాంశాల పరంగా చూద్దాం. అక్షాంశాలు ఇప్పుడు సపోజ్ ఈ భూమి అనుకున్నాం అనుకో, ఈ భూమి అనుకుంటే భూమికి అడ్డంగా గీయబడిన సరిగ్గా భూమిని 2 భాగాలుగా చేస్తూ అడ్డంగా గీయబడిన 0 డిగ్రీల అక్షాంశాన్ని ఇందాకేమన్నా నేను భూమధ్య రేఖ అన్నాను. భూమధ్య రేఖ. ఓకే, అదేవిధంగా ఈ 0 డిగ్రీల
అక్షాంశానికి ఈ భాగాన్ని ఏమన్నాను, పై ఉన్న భాగాన్ని ఉత్తర గోళం అన్నాను, కింద ఉన్న భాగాన్ని దక్షిణ గోళం అన్నాను. ఇది ఉత్తర గోళంలో ఉండే 22.5 డిగ్రీల అక్షాంశానికి ఒక పేరు ఉంటుంది. అది ఏంటంటే కర్కట రేఖ. అంటే 0 డిగ్రీల అక్షాంశం, భూమధ్య రేఖకి ఉత్తర భాగంలో ఉండే 22.5 డిగ్రీల అక్షాంశాన్ని కర్కట రేఖ అంటారు. అది భూమధ్య రేఖకి ఉత్తర భాగంలోని 66.5 డిగ్రీల అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అంటారు. ఏమంటారు? భూమధ్య రేఖకి ఉత్తర గోళంలో ఉండే 66.5 డిగ్రీల అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అంటారు. ఈ భూమధ్య రేఖకి దక్షిణ భాగంలో ఉండే 22.5 డిగ్రీల అక్షాంశాన్ని మకర రేఖ అంటారు. అదేవిధంగా 66.5 డిగ్రీల అక్షాంశాన్ని అంటార్కిటికా వలయం అంటారు. ఇది బాగా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే అడుగుతాడు భూమధ్య రేఖకి, అంటే ఆ క్వశ్చన్స్ ఈ రోజుల్లో పోయినాయి కాబట్టి అయినా కూడా తెలుసుకోవాలి. ఈ మొత్తం స్టాటిక్ బిట్స్ బాగా ఇంపార్టెంట్ బిట్స్. జనరల్గా అడిగే చిన్న విఆర్ఓ సచివాలయం లాంటి వాటిలో అడుగుతాడు. భూమధ్య రేఖకి ఉత్తర భాగంలో ఉండే 22.5 డిగ్రీల అక్షాంశము ఏంటి అని అడుగుతాడు. దాన్ని కర్కట రేఖ అంటారు అనమాట. ఏమంటారు? కర్కట రేఖ అంటారు. ఈ కర్కట రేఖ యాక్చువల్గా కర్కట రేఖ అంటారు. దీని ఆధారంగా, ఈ అక్షాంశాల ఆధారంగా, ఇది తెలుసుకున్నారు కదా, అక్షాంశాల ఆధారంగా ఈ అక్షాంశాల ఆధారంగా భూమిని 3 భాగాలుగా చేశారు. ఈ అక్షాంశాల ఆధారంగా భూమిని 3 భాగాలుగా చేశారనమాట. అక్షాంశాల ఆధారంగా భూమిని 3 శీతోష్ణ మండలాలుగా విభజించారు. మూడు శీతోష్ణ మండలాలుగా విభజించారు. అంటే వాతావరణం పరంగా శీతోష్ణ స్థితి అంటే ఏంటో మొత్తం మీకు ఫ్యూచర్లో వస్తుంది. ప్రజెంట్ అయితే 3 శీతోష్ణ మండలాలుగా విభజించారు అని తెలుసుకోండి. అందులో మొదటిది ఆయన రేఖా మండలం. రాసుకోండి ఫ్రెండ్స్, ఆయన రేఖా మండలం. మీరు ఆలోచించాల్సింది నా వాయిస్ ఎలా ఉంది, నా బిహేవియర్ ఎలా ఉంది ఇలా కాదు. బోర్డు మీద నా సబ్జెక్ట్ ఎలా ఉంది, సబ్జెక్టు ఏం చెప్తున్నాడో ఆ సబ్జెక్ట్ యొక్క కంటెంట్ ఏంటో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే. ఆయన రేఖా మండలం మొదటి పార్ట్ ఏంది? ఆయన రేఖా మండలం. రెండోది వచ్చి సమశీతోష్ణ మండలం. సమశీతోష్ణ మండలం. ఈ సమశీతోష్ణ మండలం 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి వచ్చి ఉత్తర సమశీతోష్ణ మండలం, రెండోది వచ్చి దక్షిణ సమశీతోష్ణ మండలం. అదేవిధంగా వీటిల్లో మూడోది వచ్చి ధ్రువ ప్రాంతం. ఈ ధ్రువ ప్రాంతం కూడా 2 భాగాలు. ఒకటి వచ్చి ఉత్తర ధ్రువ ప్రాంతం, రెండోది వచ్చి దక్షిణ ధ్రువ ప్రాంతం. ఓకే. 3 శీతోష్ణ మండలాలు. దేని ఆధారంగా? అక్షాంశాల ఆధారంగా 3 శీతోష్ణ మండలాలని భూమిని 3 శీతోష్ణ మండలాలుగా విభజించారనమాట. అందులో మొదటిది వచ్చి ఆయన రేఖా మండలం, రెండోది వచ్చి సమశీతోష్ణ మండలం, మూడోది వచ్చి ధ్రువ ప్రాంతం. ఇవి ఎక్కడెక్కడ ఎలా ఉంటాయి, అసలు అవి ఏంటి అనేది తెలుసుకుందాం ఇప్పుడు ప్రజెంట్. అవి ఎక్కడెక్కడ ఎలా ఉంటాయి? ఇందాక చెప్పాను కర్కట రేఖ, మకర రేఖ అవన్నీ తెలుస్తుంది కదా. మళ్ళీ ఆ కాన్సెప్ట్ పరంగానే వెళ్తుంది ఫ్రెండ్స్. నేను ఇందాక చెప్పా 0 డిగ్రీ అక్షాంశాన్ని ఏమంటారు? 0 డిగ్రీ అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటారని. భూమధ్య రేఖ ఇది 0 డిగ్రీలు. ఇక్కడి నుంచి పై భాగం 22.5 డిగ్రీల ఉత్తరం వైపుగా వెళ్తే అది కర్కట రేఖ అన్నాను. ఇంకా పైకి 66.5 డిగ్రీల ఉత్తరం వైపుకి వెళ్తే
దీన్ని ఏమంటారు? ఆర్కిటిక్ వలయం అన్నాను. నెక్స్ట్ ఈ 0 డిగ్రీలుగా దక్షిణం వైపుగా 22.5 డిగ్రీల వైపుకి వెళ్తే దాన్ని మకర రేఖ అని, అదేవిధంగా 66.5 డిగ్రీల వైపుకి వెళ్తే అంటార్కిటికా రేఖ అని అంటారని చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది 3 శీతోష్ణ మండలాలుగా విభజించాలని చెప్పా కదా. అందులో మొదటి శీతోష్ణ మండలం ఈ భూమధ్య రేఖ అలాగే ఉంటుంది. దీన్ని ఆయన రేఖ భాగం అంటారు. ఆయన రేఖ మండలం అంటారు. అంటే ఆయన రేఖ మండలం అంటే ఏంటి? 22.5 డిగ్రీల కర్కట రేఖకి 22.5 డిగ్రీల మకర రేఖ మధ్యలో ఉన్న మధ్య భాగాన్ని ఆయన రేఖ మండలం అంటారు. ఈ ఆయన రేఖ మండలం అంటారు. నెక్స్ట్ ఈ కర్కట రేఖ నుంచి ఉత్తరం వైపుకి, ఈ కర్కట రేఖ నుంచి 66 ఆర్కిటిక్ వలయం ఈ మధ్య భాగాన్ని ఉత్తర సమశీతోష్ణ మండలం అంటారు. సమశీతోష్ణ మండలం అంటారు. అదేవిధంగా మకర రేఖ నుంచి 66.5 డిగ్రీల అంటార్కిటికా వలయం ఈ మధ్య ప్రాంతాన్ని దక్షిణ సమశీతోష్ణ మండలం అంటారు. సమశీతోష్ణ మండలం అంటారు. అర్థమవుతుందా? సమశీతోష్ణ మండలం అంటారు. నెక్స్ట్ ఈ ఆర్కిటిక్ వలయం నుంచి పై భాగాన్ని ఉత్తర ధ్రువం అని, ఈ అంటార్కిటికా వలయం నుంచి కింద భాగాన్ని దక్షిణ ధ్రువ ప్రాంతం అని అంటారు. అర్థమైంది కదా? ఆయన రేఖ మండలం, దక్షిణ, ఇవన్నీ అర్థమైంది కదా. వీటిల్లో ఇప్పుడు ఎలా జరుగుతుందనే విషయం తెలుసుకుందాం. సూర్యుడు మన పైన ఉందనుకుందాం. సూర్యుడు ఈ ఆయన రేఖ మండలంలో డైరెక్ట్గా నిట్ట నిలువుగా పడతాడు అనమాట. నిట్ట నిలువుగా పడటం వల్ల ఈ ఆయన రేఖ మండలం నిట్ట నిలువుగా పడతాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఆయన రేఖ మండలం ప్రాంతం గురించి తెలుసుకుందాం. మార్కర్లు సరిగ్గా ఈ ఆయన రేఖ మండలం గురించి తెలుసుకుంటే ఇక్కడ ఈ ఆయన రేఖ మండలం పెట్టుకుంటే దీనిలో ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఇక్కడ సూర్యుడు లంబంగా నిట్ట నిలువుగా పడతాడు అనమాట. నిట్ట నిలువుగా ఈ ప్రాంతంలో పడతాడు. అనమాట. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ నిట్ట నిలువుగా పడతాడు కాబట్టే ఇక్కడ ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు నిట్ట నిలువుగా పడతాడు కాబట్టి ఉష్ణోగ్రత అంటే ఎక్కడైతే సూర్యుడు నిట్ట నిలువుగా పడతాడో అక్కడ భూమి బాగా వేడెక్కుతుంది. భూమి బాగా వేడెక్కడం వల్ల అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది. ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్న ప్రాంతంలోనే వర్షపాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎక్కడైతే ఉష్ణోగ్రత ఎండ అయితే ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ ఉష్ణోగ్రత బాగా పెరిగి అక్కడే వర్షపాతం కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఆయన రేఖ మండలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడున్న ప్రజలు ఎలా ఉంటారంటే ఈ ఆయన రేఖ మండలంలో ఉండే ప్రజలు ఎలా ఉంటారంటే నల్లగా పొట్టిగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడుండే ప్రజలు నీగ్రోలు, పింగ్మీలు ఈ ప్రాంతం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే దక్షిణ ఆఫ్రికా ప్రాంతాల్లో మొత్తం నిగ్రోలు ఉంటారు, ఈ పిగ్మీలు వీళ్ళందరూ. ప్రజెంట్ చెప్పాలంటే మన భారతదేశం ఎలా ఉంటుంది? ఇది కర్కట రేఖ. మన భారతదేశం ఎప్పుడంటే కర్కట రేఖ అనేది మన భారతదేశం 2గా చీలుస్తుంది ఫ్రెండ్స్. కరెక్ట్గా ఇలా చూసుకుంటే ఇక్కడ భూమధ్య రేఖ ఉంటుంది. ఈ ప్రాంతం అంతా ఆయన రేఖ మండలంలో ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతం ఉండేవాళ్ళు, దక్షిణ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఎప్పుడైనా సరే
నల్లగా పొట్టిగా ఉంటారు. ఎప్పుడేం గమనించలేదు. మన భారతదేశానికి ఉత్తరం భాగంలో తెల్లగా పొడుగ్గా ఉంటారు. ఇక్కడ అంటే ఉత్తరం వైపేమో తెల్లగా పొడుగ్గా ఉంటారు. ఈ కర్కట రేఖ మన భారతదేశం మధ్య గుండా పోతుంది కాబట్టి ఈ యొక్క డిఫరెన్స్ వచ్చింది. అంతేగాని దక్షిణ ప్రాంతంలో తమిళన్స్ ఏంది నల్లగా పుట్టారు, అది పూర్వీకుల నుంచి ఎప్పటి నుంచి వచ్చిందని కాదు. దానికి కారణం ఏంటి, ఈ కర్కట రేఖ ఈ భూమధ్య రేఖ మధ్య ఉన్న మన ప్రాంతం కాబట్టి మనం ఎప్పుడు నల్లగా కొంచెం పొట్టిగా ఉంటాం. ఈ కర్కట రేఖకి ఎగువ భాగం ఏమైపోద్ది, ఇందాక చెప్పాను కదా, ఎగువ భాగం ఏమైపోద్ది, ఇది ఉత్తర సమశీతోష్ణ మండలం అయిపోద్ది. ఓకేనా. ఈ సమశీతోష్ణ మండలం గురించి చూద్దాం ఇప్పుడు. ఈ శీతోష్ణ మండలాల గురించి చూద్దాం ఇప్పుడు. శీతోష్ణ మండలం. ఈ సమశీతోష్ణ మండలం చూసుకున్నాం అనుకో, ఈ 2 భాగాలు. ఒకటి వచ్చి కర్కట రేఖ నుంచి ఆర్కిటిక్ వలయం, దీన్ని ఉత్తర సమశీతోష్ణ మండలం ఆల్రెడీ చెప్పా. ఇక్కడ సూర్యుడు అనేది కొంచెం లంబంగా కొంచెం వాలుగా పడతాడనమాట. సూర్యుడు అనేది ఎలా పడతాడు, యాక్చువల్గా ఆయన రేఖ మండలంలో సూర్యుడు అనేవాడు లంబంగా నిలువుగా పడతాడు కాబట్టి అక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సూర్యుడు అనేవాడు ఇక్కడ ఇది వాలుగా పడతాడు ఇక్కడ సమశీతోష్ణ మండలంలో. అందుకని ఇక్కడ ఉష్ణోగ్రత అనేది తక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత అనేది దీని యొక్క పాయింట్లు చూద్దాం ఇప్పుడు. లంబంగా కొంచెం వాలుగా పడతాడు కాబట్టి దీని పాయింట్లు ఏంటి, సమశీతోష్ణ మండలం యొక్క పాయింట్లు. ఇక్కడ ఉష్ణోగ్రత అదే సూర్యుడు ఎలా ఉంటాడు, సూర్యుడు కొంచెం వాలుగా పడతాడు. ఇక్కడ దానివల్ల ఉష్ణోగ్రత అప్పుడేమవుతుంది, ఉష్ణోగ్రత తక్కువ, ఉష్ణోగ్రత అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వర్షపాతం కూడా తక్కువ. ఓకే. ఇక్కడ ఉన్న ఉష్ణోగ్రత తక్కువ, వర్షపాతం అనేది కూడా తక్కువ. ఇక్కడున్న ప్రజలు ఎలా ఉంటారు, పొడుగ్గా మరియు తెల్లగా ఉంటారన్నమాట. ఓకే. ఇది సమశీతోష్ణ మండలం యొక్క. ఇక్కడ గడ్డి భూములు ఎక్కువ ఉంటాయి. గడ్డి భూములు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ప్రాంతంలో. ఇక్కడ సమశీతోష్ణ మండలంలో. ఇది సమశీతోష్ణ మండలం. నెక్స్ట్ ఇంకో శీతోష్ణ మండలం ఏంటి, లాస్ట్ది ఇంకో శీతోష్ణ మండలం ఏంటంటే ధ్రువ ప్రాంతం. ఈ ధ్రువ ప్రాంతంలో సూర్యుడు అనేది బాగా వాలుగా ఉంటాడనమాట. దాదాపు సూర్యకిరణాలు అక్కడ పడవు. దానివల్ల ఇక్కడ సూర్యకిరణాలు అనేది ఏంటి, సూర్యకిరణాలు పడవు పూర్తిగా, దాదాపుగా పడతాయి, లైట్గా, కిరణాలు దాదాపుగా ఉండవు. కాబట్టి ఇక్కడ ఉష్ణోగ్రత అనేది చాలా తక్కువ, ఇంకా మైనస్లో ఉంటుంది అనమాట. ఉష్ణోగ్రత అనేది మైనస్లో ఉంటుంది, ఇక్కడ బాగా తక్కువ. అందువల్ల ఇక్కడ ఎలా ఉంటుందంటే మంచుగడ్డతో కప్పబడి ఉంటుంది మొత్తం. ఎలా ఉంటుంది మంచుగడ్డతో కప్పబడి ఉంటుంది ఈ ప్రాంతం మొత్తం. ఏది, ధ్రువ ప్రాంతం. దక్షిణ ధ్రువ ప్రాంతం కానీ ఉత్తర ధ్రువ ప్రాంతం కానీ ఏదైనా సరే మంచుగడ్డతో కప్పబడి ఉంటుంది. ఇది ఆయన రేఖ మండలం, శీతోష్ణ స్థితి మండలం మరియు ధ్రువ ప్రాంతాల గురించి తెలుసుకుందాం. ఇదేంటి, అక్షాంశాల పరంగా మనం తెలుసుకున్నాం అనమాట. ఇందాకే మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఏంటి, కర్కట రేఖ అనేది మన భారతదేశానికి మధ్యగుండగా పోతుంది. మధ్యగుండగా పోతున్నప్పుడు చాలా రాష్ట్రాలు తాక్కుంటూ వెళ్ళాలి కదా. ఆ రాష్ట్రాలు ఏంటో తెలుసుకోవాలి ఇప్పుడు మనం. అంటే ప్రజెంటు ఒకవేళ
అది ఇండియా అని చెప్పి వంకలు పెట్టద్దు, ఏదో గీసాను. ఇది ఇండియా అనుకుంటే కర్కట రేఖ అనేది ఇలా వెళ్తుంది. కర్కట రేఖ అనేది ఇదేం రేఖ? కర్కట రేఖ. అంటే చెప్పాను కదా, 22.5 డిగ్రీల ఉత్తరం వైపుగా ఉండే అక్షాంశాన్ని కర్కట రేఖ అంటారు. ఇది మన భారతదేశం గుండగా పోతుంది. వెళ్ళేదారిలో దాదాపుగా 8 రాష్ట్రాలను టచ్ చేస్తుంది అనమాట. దాదాపు ఎన్ని రాష్ట్రాలని? 8 రాష్ట్రాలుగా. అది మొదటిగా ఇటు నుంచి చూసుకుంటే అది ఎంటర్ అయ్యేది ఇటు నుంచి. ఎప్పుడైనా మనం తూర్పు సైడ్ నుంచి ఇలా చూసుకుంటాం అనమాట. తూర్పు ఇటువైపు అనమాట. తూర్పు ఇది పడమర అవుతుంది. తూర్పు వైపు నుంచి చూసుకుంటే అంటే మొదటిసారిగా కర్కట రేఖ దేనిలో ఎంటర్ అవుతుంది అని అడిగితే మాత్రం మిజోరంలో. ఎక్కడ? మిజోరంలో. మిజోరంలో మొదటగా ఎంటర్ అవుతుంది. మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉండబోతుందంటే 8 రాష్ట్రాలు. 8 రాష్ట్రాలు ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉండబోతుంది? 8 రాష్ట్రాలు ఉండబోతుంది. గుజరాత్, ఇక్కడొచ్చి దాదాపుగా ఇక్కడేముంటుంది? ఇది రాజస్థాను, మరియు ఇక్కడ మధ్యప్రదేశ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఛత్తీస్గఢ్ ఉంటుంది. నెక్స్ట్ జార్ఖండ్. గుజరాత్, రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ దేనిలోకి వెళ్తుంది? ఇక్కడ త్రిపుర, మిజోరం. ఇలా 8 రాష్ట్రాలు ఉంటుందన్నమాట. ఆ 8 రాష్ట్రాలు చూడండి. అర్థమైంది కదా ఎలా వెళ్తుందో? బొమ్మ అర్థమైంది కదా? ఇక్కడ గుజరాత్, రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరం. ఈ పటం అర్థమైంది కదా? ఆ 8 రాష్ట్రాలు అంటే చూద్దాం ఇప్పుడు. కర్కట రేఖ మొదటగా ప్రవేశించే 8 రాష్ట్రాలు చూద్దాం. 8 రాష్ట్రాలు అంటే పశ్చిమ భాగం నుంచి పశ్చిమం నుండి తూర్పు వైపుగా 8 రాష్ట్రాలు ఏంటో చూద్దాం. మొదటగా ఇటు నుంచి ఏముంటుంది? మొదటగా గుజరాత్ ఉంటుంది. ఏముంటుంది? గుజరాత్. మొదటిగా గుజరాత్ ఉంటుంది. రెండోది రాజస్థాన్ ఉంటుంది. మూడోది మధ్యప్రదేశ్ ఉంటుంది. 4 ఛత్తీస్గఢ్ ఉంటుంది. ఛత్తీస్గఢ్ ఉంటుంది. 5 జార్ఖండ్ ఉంటుంది. జార్ఖండ్. 6 ఆరోది జార్ఖండ్ తర్వాత పశ్చిమ బెంగాల్ ఉంటుంది. 7 త్రిపుర. 8 మిజోరం. అర్థమవుతుందా? ఈ 8 రాష్ట్రాలు గుండా పోతుంది. ఏది? పశ్చిమం నుండి తూర్పు వైపుగా. ఇలా చూసుకుంటే ఈ మిజోరం చూసుకున్నాం అనుకో, ఈ మిజోరంకి బిట్ ఏంటి? కర్కట రేఖ అనేది మొదటిగా ప్రవేశించే రాష్ట్రం ఏది అంటే మిజోరం. మొదటిగా ప్రవేశించే రాష్ట్రం రాసుకోండి. కర్కట రేఖ మన భారతదేశంలో మొదటిగా ప్రవేశించే, ఎందుకంటే తూర్పు భాగంలో మొదటి రాష్ట్రం ఇదే వస్తుంది కాబట్టి, మొదటిగా ప్రవేశిస్తుంది కాబట్టి ఇది మిజోరం అవుతుంది. నెక్స్ట్ పశ్చిమ భాగంలో చివరగా ప్రవేశించే రాష్ట్రం అంటే ఏది చెప్తారు? గుజరాత్ అంటే చివరిగా ఉండేది ఇదే గుజరాత్ కాబట్టి. అదేవిధంగా ఎక్కువ దూరం వెళ్ళేది ఏదంటే ఎక్కువ దూరం మధ్యప్రదేశ్. ఇదేమో ఎక్కువ దూరం. ఇదేమో రాజస్థాన్ ఏమో తక్కువ దూరం. కర్కట రేఖ అనేది తక్కువ దూరం ప్రవేశించేది రాజస్థాన్లో. ఇదేమో చివరిగా ప్రవేశించేది గుజరాత్లో. అదేవిధంగా మొదటగా ప్రవేశించేది మిజోరంలో. ఇదేమో మొదటగా. అర్థమవుతుందా?
చివరగా అయితే గుజరాత్, తక్కువ అయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్ అయితే ఎక్కువ, మిజోరం అంటే మొదటగా ప్రవేశించేది. ఈ యొక్క 8 రాష్ట్రాలు బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ 8 రాష్ట్రాలు బాగా గుర్తుపెట్టుకోవాలంటే మీకు కోడ్ చెప్తా. 8 రాష్ట్రాలు బాగా గుర్తుపెట్టుకోవాలంటే మీకు కోడ్ చెప్తా. ఆ కోడ్ కూడా తెలుసుకోండి. అంటే చిన్నపిల్లల కోడు అని చెప్పి అలా ఆలోచించొద్దు. మనం కావాల్సింది బిట్లు ఎలా పెట్టామన్నది కాదు ముఖ్యం. అక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఆ బిట్కి ఆన్సర్ చెప్పడం ముఖ్యం మనకి. అంతేగాని చిన్నపిల్లల కోడ్లు ఏంటి, ఆ కోడ్ ఏంటి అని చెప్పి అలా ఎప్పుడు ఊహించుకోవద్దు. అది కరెక్ట్ కూడా కాదు. మనం గుర్తుపెట్టుకోవాలన్నప్పుడు ఎలా అయినా గుర్తుపెట్టుకోవాలి. అది కాన్సెప్ట్. దానికి ఏంటంటే ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక ఆవిడ పూజ చేస్తూ ఉండేదన్నమాట. పూజ చేస్తూ ఉంటే యాక్చువల్గా పూజకి ఏం పెడతారు, ఏమన్నా ఈ పూలు, మంచి పూలు తెచ్చి పెడుతుంటారు యాక్చువల్గా. ఒకరోజు ఆ పూలు ఏమి లేకపోయేసరికి ఆవిడ ఏం చేసిందంటే జామకాయ ఉంటుంది కదా, జామకాయల యొక్క పూలు కొంచెం ఉంటాయి కదా లైట్గా, వాళ్ళ పెరట్లో ఆ జామకాయల పూలు ఉంటే ఆ పూలు తెచ్చి పెట్టిందంట. ఎవరికి? దేవుడికి. అయితే ఆ పెడతా ఆమె ఏమన్నదంటే, ఏమనుకోబాక రాముని పూజిస్తుంది అనమాట. కాబట్టి ఏమనుకోబాక రామా, నాకు పూలు దొరకలేదు కాబట్టి నేను జామపత్రి గుచ్చాను. అలాగా రామ జామపత్రి గుచ్చ అన్నదనమాట. రామ అంటే పూర్తిగా రామ అని రాదు, రామి అని రాసుకోండి. రామి జామ పత్రి, పత్రి అంటే ఆకులు, జామపత్రి గుచ్చ. ఆమెకి పూలు దొరకలేదు కాబట్టి రాముడి దగ్గరికి జామపత్రాలు తెచ్చి గుచ్చింది కాబట్టి అలా రామి జామపత్రి గుచ్చ. దీనిలో చూసుకోండి. దీనిలో ఇదేంది? రాజస్థాన్. ఇదేమవుతుంది? రాజస్థాన్. ఇదేమవుతుంది? మిజోరం. ఇదేమవుతుంది? జార్ఖండ్. మా అంటే మధ్యప్రదేశ్. పా అంటే పశ్చిమ బెంగాల్. త్రీ అంటే త్రిపుర. గు అంటే గుజరాత్. చా అంటే ఛత్తీస్గఢ్. రామి జామపత్రి గుచ్చ రాసుకోండి. ఈ కోడ్ మాత్రమే. మీకు గుర్తుండుకోవాలనుకుని గుర్తుపెట్టుకోండి, మామూలుగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ యొక్క కర్కట రేఖ గుండా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ యొక్క కర్కట రేఖ గుండా, కర్కట రేఖ పోతుంది కదా కొన్ని రాష్ట్రాలు, 8 రాష్ట్రాలు గుండా పోతుందని ఆల్రెడీ చెప్పా. 8 రాష్ట్రాల్లో కొన్ని ఎగ్జాక్ట్గా, కొన్ని ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా వాటి యొక్క క్యాపిటల్ని ఖండించుకుంటూ పోతుంది అనమాట. వాటిలో ఒక 4 రాష్ట్రాలు ఉన్నాయి. ఒకటి గుజరాత్, అంటే కర్కట రేఖ ఖండించే కర్కట రేఖ ఖండించే క్యాపిటల్స్ అవేందనుకున్నా, కర్కట రేఖ ఖండించే క్యాపిటల్స్ ఏంటి? ఒకటి గుజరాత్ క్యాపిటల్ ఏంది? గాంధీనగర్. రెండోది మధ్యప్రదేశ్ క్యాపిటల్ భూపాల్. రెండోది ఏంది? మధ్యప్రదేశ్, దాని యొక్క క్యాపిటల్ భూపాల్. మూడోది జార్ఖండ్ యొక్క క్యాపిటల్ రాంచీ. నాలుగోది మిజోరం యొక్క క్యాపిటల్ ఐజ్వాల్. ఇవి క్యాపిటల్స్, కర్కట రేఖ ఖండించే క్యాపిటల్స్. ఏటి? గుజరాత్లోని గాంధీనగర్ గుండా పోతుంది, మధ్యప్రదేశ్లో భూపాలు, అదేవిధంగా జార్ఖండ్లో రాంచీ, అదేవిధంగా మిజోరంలో ఐజ్వాల్. ఈ యొక్క 4 క్యాపిటల్స్ని ఖండిస్తుంది కాబట్టి ఇవి బాగా ఇంపార్టెంట్. వాడు అడుగుతాడు, ఏమడుగుతాడు? గాంధీనగర్ అంటే గుజరాత్లో ఏ యొక్క సిటీని ఖండిస్తుందంటే గాంధీనగర్ అని చెప్పాలా. ఓకే, అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్ లాగా ఇచ్చేస్తారు. మళ్ళీ ఇంకోటి మ్యాచింగ్ ఇస్తాడనమాట. కర్కట రేఖ నుంచే క్యాపిటల్స్ అని ఇచ్చి కొన్ని పేర్లు ఇస్తాడు. గాంధీనగర్, హైదరాబాద్ ఇలా ఇస్తాడు. అప్పుడు గాంధీనగర్ పేరు పెట్టాలి మనం
ఆన్సర్ చేయాలి. ఇదేంటిది కర్కట రేఖ ఖండించే క్యాపిటల్స్. అదేవిధంగా కర్కట రేఖ ఖండించే నదులు ఉన్నాయి కొన్ని. కర్కట రేఖ ఖండించే నదులు, ఆ నదులు గుజరాత్లో కర్కట రేఖ ఖండించే నదులేంటి? గుజరాత్లోని మాహి, సబర్మతి నదులు. మాహి, సబర్మతి నది ఇది ఇంపార్టెంట్ నదులు అన్నమాట. గుజరాత్లోని మాహి నది, సబర్మతి నది. అదేవిధంగా మధ్యప్రదేశ్లో చంబల్, బెట్వా, కేన్ ఇవన్నీ నదుల పేర్లు. మధ్యప్రదేశ్లో చంబలు, బెట్వా, కేన్ నది గుండా పోతుంది. అదేవిధంగా జార్ఖండ్లో దామోదర్ నది, జార్ఖండ్లో దామోదర్ నది గుండా ఈ యొక్క కర్కట రేఖ పోతుందన్నమాట. అదేవిధంగా ఇంకోటి ఉంది పశ్చిమ బెంగాల్. ఈ పశ్చిమ బెంగాల్లో హూగ్లీ నదిని ఖండిస్తుంది. ఏ నది? హూగ్లీ నదిని ఖండిస్తుంది. ఈ గుజరాత్లో మాహి, సబర్మతి, మధ్యప్రదేశ్లో చంబలు, బెట్వా, కేన్, జార్ఖండ్లో దామోదర్ నది, పశ్చిమ బెంగాల్లో హూగ్లీ నది ఈ యొక్క నదులు గుండా ప్రవహిస్తుంది. ఈ నదులు ప్రవహిస్తున్న చోట ఈ కర్కట రేఖ అనేది ఖండిస్తుంది. కాబట్టి అవి బాగా ఇంపార్టెంట్. కర్కట రేఖ గురించి మనం మాట్లాడుకునేది, డైవర్ట్ అవ్వద్దు. ఇంకోటి ఏంటంటే ఈ కర్కట రేఖ ఖండించి బాగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది బాగా ఈ కర్కట రేఖ ఖండించి ఒక జాతీయ పార్క్ ఉంది. అదేంటంటే మధ్యప్రదేశ్లో ఉంది. అది ఏంటది? మధ్యప్రదేశ్లోని కన్హా నేషనల్ జాతీయ పార్క్. కన్హా నేషనల్ జాతీయ పార్క్ మధ్యప్రదేశ్లోని కన్హా నేషనల్ జాతీయ పార్క్ని ఈ కర్కట రేఖ అనేది ఖండిస్తుంది. ఇది బాగా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవాళతో ఈ క్లాసు ఆపేస్తున్నాను. ముందుగా ఈ క్లాసు ఆపేస్తున్నానంటే నెక్స్ట్ నుంచి రోజుకొక వీడియోస్ వస్తూ ఉంటుంది. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది నా మొట్టమొదటి వీడియో మాత్రమే. ఈ వీడియోని చూసి వాయిస్ ఏంటి ఇలాంటివి పెట్టుకోకండి. త్వరగా ఇంకా ఇంప్రూవ్ అవుతాను. దయచేసి మీరు ఈ యొక్క నా యొక్క ఛానల్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ని మీరు తీసుకొని మంచి జాబ్ కొడతారని నా గట్టిగా ఆశిస్తున్నాను. మీరు ఈ యొక్క నేను చెప్పింది నేర్చుకుని జస్ట్ మీరు జాబ్ ఖచ్చితంగా కొట్టగలరు. మీరు చేయాల్సింది ఏంటంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. ఎందుకంటే నెక్స్ట్ రోజు రావాల్సిన నోటిఫికేషన్ మీకు రావాలి కాబట్టి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. అదేవిధంగా మీకు నా యొక్క టీచింగ్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.